హీరో రామ్ 'దేవదాసు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే తన తొలి సినిమాతోనే ఒక యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యి, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత 'జగడం' ఇలా 'జగడంలో' అయితే తన బాడీ లాంగ్వేజ్‌ని చాలా డిఫరెంట్‌గా సుకుమార్ ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ అవ్వకపోయినా నటుడిగా మాత్రం మంచి పేరు తీసుకొచ్చిందని చెప్పాలి. ఇలా తన ప్రతి సినిమాలో కూడా ఆ కొత్తదనం చూపిస్తున్న రామ్ ఇప్పటికీ యూత్‌లో మంచి క్రేజ్ అయితే ఏర్పరచుకున్నాడు. అయితే ఇప్పుడు రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు రామ్ పెట్టిన ఒక సింపుల్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆయన ఎలా పెట్టాడో లేదో ఆ పోస్టు 7.6 మిలియన్స్ లైక్స్ రావడం అన్నది ఇప్పుడు అదొక సంచలనంగా మారింది. అదొక రికార్డుగా క్రియేట్ అయింది. జనరల్‌గా ఇప్పుడు మనం చూస్తుంటాం సోషల్ మీడియాలో ఏదైనా ఏది ఎప్పుడు వైరల్ అవుతుందో, ఏది ఎప్పుడు సెన్సేషన్ అవుతుందో ఎవరో చెప్పలేని పరిస్థితి అని చెప్పొచ్చు. అదే హీరోలు కనుక ఏదైనా ఒక పోస్ట్ పెడితే అది క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. అయినా తను పెట్టిన పోస్టు ఒక సింపుల్ పోస్ట్‌కి 7.6 మిలియన్ లైక్స్ రావడం అన్నది చాలా ఆసక్తిగా మారింది. ఇంకా చెప్పాలంటే తెలుగు హీరోల్లోనే ఎవరు ఇప్పటివరకు పెట్టిన ఏ పోస్టులకు కూడా ఈ స్థాయిలో లైక్స్ రాలేదని చెప్పి ఇది ఒక సంచలన వార్తగా ఇది ఒక న్యూస్ వైరల్ అవుతుందని చెప్పాలి. ఇప్పటివరకు రాము తన సినిమాలకు సంబంధించి ఏదైనా సరే అప్డేట్ను సోషల్ మీడియాలో ఇస్తుంటాడు, యాక్టివ్గా ఉంటాడు. అయితే తన సినిమాకు సంబంధించి అప్డేట్స్ మాత్రమే కాకుండా తనకు ఏదైనా చెప్పాలనుకున్న విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తుంటాడు. అయితే ఈరోజు తన ఫోటో పెట్టినటువంటి ఒక సింపుల్ పోస్టే వైరల్ అయింది. బహుశా అతను కూడా ఇంతలా వైరల్ అవుద్దని చెప్పి ఆయన ఊహించి ఉంటారేమో. దీంతో ఇది మరోసారి ఈ రకంగా తన కొత్త సినిమా ద్వారా కాకుండా ఒక సింపుల్ పోస్ట్ ద్వారా మరోసారి వార్తల్లో నిలిచాడని చెప్పాలి. అయితే రామ్ కెరీర్ కనుక చూసుకున్నట్లయితే ఒక బాయ్ నెక్స్ట్ డోర్ లాగా, ఒక పక్కింటి కుర్రోళ్ళలాగా, ఒక క్లాస్ హీరోగా ఒక పేరు తెచ్చుకొని యూత్‌కి దగ్గరయ్యాడు. అలాగే క్లాస్ ఆడియన్స్‌కి దగ్గరయ్యాడు. అయితే తనకు మాత్రం ఒక మాస్ ఇమేజ్ సంపాదించుకోవాలి, మాస్‌లో క్రేజ్ తెచ్చుకోవాలని చెప్పి కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా చాలా ట్రై చేస్తూనే ఉన్నాడు. అతని కళ అనవచ్చు, అతని మాస్ ఇమేజ్ అయితే 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో ద్వారా చాలా వరకు నెరవేరుతుందని చెప్పాలి. అంటే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో రామ్ నటించిన సినిమా 'ఇస్మార్ట్ శంకర్'. ఈ సినిమా అటు పూరి జగన్నాథ్‌కి, ఇటు రామ్‌కి ఇద్దరికీ కూడా చాలా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. అప్పటి వరకు రామ్ చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే, 'ఇస్మార్ట్ శంకరే' అది మరో ఎత్తు అని చెప్పాలి. అతని బాడీ లాంగ్వేజ్ కానీ, అతని స్టైల్ కానీ, అతని టేకింగ్, అతని డైలాగ్స్ డెలివరీ మొత్తం ఇదంతా కూడా పూరి జగన్నాథ్ చాలా కొత్తగా ప్రజెంట్ చేశాడు. పూరి ఎప్పుడు కూడా తన సినిమాల్లో చాలా కొత్తదనం చూపిస్తుంటాడు. అప్పటి వరకు చేసిన హీరోలన్నీ ఒక ఎత్తు అయితే, పూరి డైరెక్షన్లో నటిస్తే ఆ సినిమా మరొక ఎత్తు అన్నట్టుగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య అన్నట్టుగా హీరోలందు పూరి హీరోలు వేరని చెప్పచ్చు. అంటే హీరోల్ని తనతో సినిమా తీయాలనుకున్న హీరోల్ని రూట్ మార్చి అప్పటి వరకు చేస్తున్న సినిమాల్ని పక్కన పెట్టి కొత్తగా ఆయన ప్రజెంట్ చేస్తుంటాడు. అందుకనే పూరి డైరెక్షన్లో చాలామంది హీరోలు నటించాలని ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలాగే మాస్ ఆడియన్స్కి దగ్గరయ్యేలాగా పూరి తన సినిమాలన్నీ కూడా రూపొందిస్తుంటాడు. అందుకనే రామ్ పూరితో చేయాలనుకున్నాడు. అదే 'ఇస్మార్ట్ శంకర్' అయింది. అప్పటి నుంచి రాము మాస్లో మరింత క్రేజ్ తెచ్చుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేయడం జరిగింది. ఒక 'వారియర్' అవ్వచ్చు, 'స్కంద' అవ్వచ్చు, అలాగే రీసెంట్గా వచ్చిన 'డబుల్ ఇస్మార్ట్' అవ్వచ్చు. ఇలా 'ఇస్మార్ట్ శంకర్' ఇచ్చిన ఒక మాస్ ఇమేజ్, ఆ క్రేజ్ తోటి రామ్ మళ్ళీ మాస్ ప్రయత్నాలు చాలా వరకు చేశాడు. అయితే మాస్గా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ సినిమాలు ఏవి కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. అందుకనే తనకు బాగా కలిసి వచ్చిన మళ్ళీ ఒక క్లాస్ ఇమేజు, ఒక బాయ్ నెక్స్ట్ డోర్ లాగా, అలాగే ఒక యూత్ కనెక్ట్ అయ్యేలాగా 'ఆంధ్ర కింగ్ తాలూకా' అనే సినిమా చేస్తున్నాడు. దీనికి మహేష్ బాబు, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి చేసినటువంటి ఆ సినిమా దర్శకుడు ఈ సినిమాకి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా చాలా వరకు నవంబర్ 28న ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఒక కీలక పాత్రను, అంటే ఒక హీరో లాగా ఉండే ఒక పాత్రను కన్నడ స్టార్ ఉపేంద్ర చేస్తున్నాడు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుందని చెప్పి టాక్ అయితే వినిపిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఇటీవలే ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అయితే 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత ఆయన చేసినటువంటి సినిమాలన్నీ కూడా వరుసగా ఫ్లాప్ అవడంతో ఈసారి మాత్రం ఖచ్చితంగా సక్సెస్ సాధించాలని తనకు బాగా కలిసి వచ్చిన, తనకు అచ్చొచ్చినటువంటి ఒక క్లాస్ ఇమేజ్, ఒక క్లాస్ మూవీగా ఉండే ఈ సినిమాని
చేస్తున్నాడు. అయితే ఇందులో క్లాస్‌తో పాటు ఒక మాస్ అంటే కామన్ ఆడియన్స్‌కి ఎస్పెషల్లీ ఒక మా ఫ్యాన్స్ అందరికీ కనెక్ట్ అయ్యేలాగా అంటే అందరు హీరోల అభిమానులకి కనెక్ట్ అయ్యేలాగా ఈ సినిమాలో ఇతను రామ్ పాత్రను డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. అంటే ఇందులో ఉపేంద్ర ఒక హీరోగా నటిస్తే అతనికి అభిమానిగా ఒక రాము ఇందులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ద్వారా మరోసారి సక్సెస్ సాధించి మళ్ళీ ట్రాక్‌లోకి రావాలని చెప్పి తపిస్తున్నాడు. ఈ సినిమా ఇంకా ప్రమోషన్ ఏమి స్టార్ట్ చేయలేదు, కానీ ఈ రకంగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ కూడా కాకుండా తనకు సంబంధించిన ఒక చిన్న సింపుల్ పోస్ట్ పెడితే ఆ పోస్ట్ ద్వారా లైక్స్ 7.6 మిలియన్ లైక్స్ వచ్చి ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారడం, ఈ విధంగా రామ్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. అయితే ప్రస్తుతం అయితే ఈ సినిమా చాలా ఫాస్ట్గా జరుగుతుంది, ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది. మిగిలిన షూటింగ్ కూడా కంప్లీట్ చేసి త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలను అయితే ప్రకటించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నవంబర్ 28న రిలీజ్ అని చెప్పి అఫీషియల్గా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మరి రాము సక్సెస్ కోసం తప్పిస్తున్నటువంటి ఆ సక్సెస్ ఈ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో వస్తుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది. అయితే ఆంధ్ర కింగ్ తాలూకా అనే ఈ టైటిల్ మాత్రం బాగా కనెక్ట్ అయింది, బాగా జనాల్లోకి వెళ్తుందని చెప్పాలి. ఎందుకంటే మనకు అందరికీ తెలుసు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయడం, అప్పటి నుంచి కూడా అక్కడ ఘన విజయం సాధించడం తెలిసిందే. అయితే అక్కడ పవన్ కళ్యాణ్ గారు అక్కడ పిఠాపురంలో పోటీ చేసినప్పటి నుంచి కూడా అందరూ కూడా అప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారు తాలూకా అని చెప్పి పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పి ఒక వార్త అలాగా వైరల్గా నిలిచింది. అదే ఈ సినిమా కూడా కలిసి వస్తుందని అనుకున్నారు. మరి ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్ పెట్టారు. ఇలా జనాల్లో ఉన్న పదాన్ని తీసుకొని టైటిల్గా పెట్టడంతో ఈ సినిమా టైటిల్ వెంటనే ఇలా అనౌన్స్ చేసిన వెంటనే కూడా జనాల్లోకి బాగా రీచ్ అయ్యింది. ఇది పవర్ స్టార్ అభిమానులు అందరూ కూడా ఇది బాగా ఈ సినిమాకి సపోర్ట్ చేస్తారని కూడా ఈ టైటిల్ పెట్టారా అనే వార్తలు అయితే కూడా ప్రచారం అయితే జరిగింది. మరి చూడాలి మరి ఈ టైటిల్ రామ్ ఈ సినిమాకి ఎంతవరకు కలిసి వస్తుంది. ఈ సినిమా మాస్ ప్రయత్నం చేసి ఇన్నాళ్ళు కొంచెం ఫ్లాప్ చూసినటువంటి రాము సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న ఈ తరుణంలో ఈ టైటిల్ ఎంతవరకు హెల్ప్ అవుతుంది అన్నది మొత్తానికైతే నవంబర్ 28న తెలుస్తుంది. మరి ఈ సినిమాతో రామ్ మళ్ళీ ట్రాక్లోకి వస్తాడేమో చూడాలి.